డాడీ క్రియేషన్స్ నిర్వహిస్తున్న తెలుగు వ్యాకరణం విశ్లేషణం భాగానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అంశం వ్యాకరణంలో వాక్య భేదాలు అనేటువంటి అంశంలోకి వద్దాం. మన నిత్యం మాట్లాడుకుంటూ వింటూ ఉన్నటువంటి మన మాతృభాషలో అనేక వాక్యాలు అనేక రకాలుగా అనేక విధాలుగా వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం చెప్పుకుంటున్నప్పుడు కానీ మనం వింటున్నప్పుడు కానీ వాటి గురించి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచం. నిజానికి అవన్నీ మనకు తెలుసు, కానీ వాటి మీద ఒక ప్రత్యేకించి ఇది పలానా వాక్యము, ఇది ఈ పలానా వాక్యము అనేటువంటి విధానంలోకి మనం అంతగా అప్పుడు ఆ సందర్భంలో మనం ఎక్కువగా శ్రద్ధ చూపం. కానీ మనం జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తే అవన్నీ కూడా వివిధ రకాలకు చెందినట్టుగా మనం చెప్పవచ్చు. సరే, వాక్య భేదాలు అన్నప్పుడు ఒకటి ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం కాలం మీకు అది తెలుసు, చివరే ఉంటుందో మీకు తెలుసు. ప్రశ్నార్థకం అనేటువంటి ఒక గుర్తు కనిపిస్తుంది. ఇది ప్రశ్న రెండు విధాలుగా కూడా ఉంటుంది. ప్రశ్నార్థక వాక్యం రెండు విధాలుగా ఉంటుంది. అంటే ప్రశ్నాపదాలైనటువంటి ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏంటి అనేటువంటి పదాలు కాకుండా క్రియాపదానికి ఆచేరినటువంటి పదాలు కూడా వాక్యాలుగా ఉంటాయి, ప్రశ్నార్థకాలుగా ఉంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అలాగే రేపు నువ్వు వస్తున్నావా, చేస్తున్నావా? వీటిలో క్రియకి మనం ఏం చేర్చాం? ఆహా చేర్చాం. అంటే క్రియాపదాలకు చేర్చేటువంటి ప్రశ్నార్థక వాక్యాలు ఉంటాయి. అలాగే ప్రశ్నాపదాలుతో కూడినటువంటి వాక్యాలు కూడా ఉంటాయి. నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎలా చేసావు, ఎందుకు వచ్చావు, ఇవన్నీ కూడా ప్రశ్నార్థక పదాలకు వస్తాయి. ఇక రెండవది మనం సందేహార్థక వాక్యంగా చెప్పుకుందాం. సందేహం అంటే మీకు తెలుసు, అనుమానంతో కూడినటువంటివి. రేపు పరీక్ష జరుగుతుందో జరగదో, దీనిలో చూడండి, ఓ ఏమో అనేటువంటి ప్రత్యయాలు చేరతాయి. రేపు వాడు వస్తాడేమో, చేస్తాడేమో, ఉంటాడేమో అనేటువంటి ఆ ప్రత్యయాలు ఆ వాక్యంలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఓ ఏమో అనేటువంటి ప్రత్యయాలతో కూడినటువంటి వాక్యాన్ని మనం సందేహార్థక వాక్యంగా పిలుస్తాం. అదేవిధంగా ఇంకా మూడో వాక్యం చూద్దాం. ఈ మూడో వాక్యం మనం చూస్తే నిషేధార్థక వాక్యం. నిషేధం అంటే మీకు తెలుసు. నిషేధ వాక్యం అంటే ఏంటి? వద్దు, కూడదు, రాదు అనే పదాలతో కూడిన వాక్యం. మీరు రావద్దు, మీరు అలా చేయకూడదు, మద్యపానం చేయరాదు, పొగ త్రాగరాదు అన్నాం. అంటే ఇవన్నీ వద్దని చెప్తున్నాం, నిషేధిస్తున్నాం. ఇలాంటి పదాలతో కూడినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మన నిషేధార్థక వాక్యం అంటాం. ఇవన్నీ మీకు తెలిసినవే, నేను చెప్పక్కర్లేదు. కానీ పరీక్షలో వచ్చినప్పుడు దాన్ని పరిశీలించి ఈ రకమైన వాక్యం వచ్చినప్పుడు ఇది నిషేధార్థక వాక్యం వస్తుంది, ఇది వ్యతిరేకార్థాన్ని సూచిస్తూ ఉంటుంది. వద్దు, చేయొద్దు, ఉండొద్దు, రాదు, కూడదు ఇలాంటి పదాలు వస్తే
ఇలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏంటంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఈ వాక్యం పలానా వాక్యంలో వెళ్తుంది అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఉదాహరణ కానీ లేదా ఉదాహరణకు సంబంధించిన వాక్యం కానీ మనం చెప్పాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే విద్యార్థక వాక్యం. ఇది చాలాసార్లు పరీక్షల్లో అడుగుతూ ఉంటాడు, మీరు రాసే ఉంటారు. అయినా కూడా దాన్ని మళ్ళీ ఒకసారిగా మనం చెప్పుకుందాం. విద్యార్థక వాక్యం అంటే విధిగా తప్పనిసరిగా మనం చేయవలసిన పనులు సూచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండండి, చేతులు కడుక్కో, పుస్తకం తీసి చదువుకో అని మనం ఏం చేస్తామంటే ఒక సలహా, ఒక సూచన ఇచ్చేటువంటి వాటిని ఏమంటారంటే విద్యార్థక వాక్యం. విధిగా పాటించాలి, తప్పనిసరిగా పాటించేటువంటి పదాలతో కూడిన వాక్యాన్ని మనం ఏమంటామంటే విద్యార్థక వాక్యంగా మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఇంకా సామర్థ్యార్థక వాక్యం ఒకటి ఉంది. సామర్థ్యార్థక వాక్యం అంటే మీకు తెలుసు, సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వాడు ఎంత పని ఇచ్చినా చేసేస్తాడండి, చేయగలడండి, వాడు చేయగలడు, రాయగలడు, వినగలడు అని ఈ కలుగు అనేటువంటి ప్రత్యయంతో కూడిన వాక్యాన్ని మనం సామర్థ్యార్థక వాక్యంగా పిలుస్తాం. నేను చేయగలను, అతను మంచి ఉపన్యాసం ఇవ్వగలడు, శ్రద్ధగా వినగలడు అన్నాం అనుకోండి, దాన్ని మనం సామర్థ్యార్థక వాక్యంగా మనం పిలుస్తూ ఉంటాం. ఇంక తర్వాత నిశ్చయార్థక వాక్యం. నిశ్చయార్థక వాక్యము అంటే ఏదైనా ఒక విషయాన్ని సుస్పష్టంగా ప్రకటించడం. వాడు పాఠశాలకు వచ్చాడు, విన్నాడు, నేర్చుకున్నాడు, అతను ఉద్యోగం వచ్చింది. ఇలాంటి పదాలన్నీ కూడా ఎందులోకి వస్తాయి? నిశ్చయార్థక వాక్యంలోకి వస్తాయి. సుస్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడ అనుమానానికి అవకాశం లేకుండా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాం. ఇంక మన తర్వాత వాక్యంలోకి వచ్చినట్లయితే హేత్వార్థక వాక్యం. హేతు అంటే కారణం, కారణాన్ని సూచించేటువంటి వాక్యాన్ని హేతువార్థక వాక్యం అంటారు. ఎలాగంటే ఇక్కడ రెండో వాక్యానికి మొదటి వాక్యం కారణమవుతుంది. వర్షాలు లేక పంటలు పండలేదు. పంటలు పండకపోవడానికి కారణం ఏంటి? వర్షాలు లేక. అంటే వర్షాలు లేక అనేటువంటిది మొదటి వాక్యం, పండలేదు అనేది రెండో వాక్యం. ఈ రెండో వాక్యానికి కారణం మొదటి వాక్యం అన్నమాట. కాబట్టి కారణాన్ని తెలియజేస్తుంది, కాబట్టి దీని ఏమంటారంటే హేత్వార్థక వాక్యము అంటారు. హేతు అంటే కారణాన్ని తెలియజేస్తుంది కాబట్టి. ఇంక తర్వాత చూసినట్లయితే మనం అవ్యర్థక వాక్యం. అవ్యర్థక వాక్యము అంటే ఇక్కడ కూడా రెండు విషయాలు ఉంటాయి. అందులో అంటే రెండు పనులు ఉంటాయి అనుకోండి. ఇందులో మొదటి పని జరిగినా రెండో పని జరగకుండా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. రెండు పనులు ఉంటాయి, సూచిస్తాయి. మొదటి పని జరిగినప్పటికీ రెండో పని జరగకపోవటాన్ని మనం ఏమంటామంటే అవ్యర్థక వాక్యం అంటారు. మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మంత్రి గారు సిఫార్సు చేసినప్పటికీ అతను ఉద్యోగం రాలేదు. నేను బాగా చదివాను, కానీ అనుకున్న ఫలితం రాలేదు. అంటే ఒక పని జరిగింది, రెండో పని జరగలేదు. దీన్నే అవ్యర్థక వాక్యంగా పిలుస్తాం. మీకు ఇలాంటి ఉదాహరణ పరీక్షలో ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. వాక్యములో ఉండేటువంటి రెండు వాక్యాలు మనం చదువున్నప్పుడు ఒక వాక్యం జరుగుతున్నట్టు రెండో వాక్యం జరగనట్టు ఒకే దాంట్లో ఉన్నప్పుడు వెంటనే దాన్ని మనం అవ్యర్థక వాక్యంగా పరిగణించాలి.
దానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఎక్కడ ఉందో మనం ఎత్తుక్కోవాలి, లేదా దానికి సంబంధించినటువంటి వాక్యం ఎక్కడుందో మనం చూసుకోవాలి. అర్థమైంది కదా. ఇచ్చిదంటే ఇలాంటి విషయాలు, ఇలాంటి వాక్యాలు మీరు ఎన్నో విన్నారు, చదివారు. కానీ అవి ఆచరణలోకి వచ్చేటప్పటికి మనం కాస్త గందరగోళంలోకి వస్తాం, కంగారు పడతాం. కానీ అలాంటి కంగారు పడకుండా జాగ్రత్తగా ముందే మనం ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పరిశీలన దృష్టితోటి వింటే, చదివితే ఆ సందర్భంలో ఆ సమయంలో వెంటనే మనకి జవాబు స్ఫురణకు వస్తుంది, వెంటనే జవాబు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు పరిశీలన దృష్టితో చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటాడు, నీ భవిష్యత్తును మార్చుకోలేవు, కానీ నీ అలవాట్లను మార్చుకోవచ్చు. నీ అలవాట్లే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అబ్దుల్ కలాం గారు చూడండి, ఎంత మంచి మాట చెప్పారు. రాబోయే భవిష్యత్తు మనకి ఎలా ఉంటుందో చెప్పలేము, కానీ మనం ఇప్పుడు మంచి అలవాట్లు నేర్చుకుంటే ఆ అలవాట్లే మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్తాయి. కాబట్టి ఇప్పుడు మనం శ్రద్ధగా వింటే వాటిని రేపు మనం అనుకున్న సమయానికి సమాధానం రాయగలుగుతాము. కాబట్టి విద్యార్థుల జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి, జాగ్రత్తగా దాన్ని దృష్టిలో ఉంచండి. ఇంక తర్వాత వాక్యం మనం చూస్తే అనుమత్యర్థక వాక్యం. అనుమత్యర్థకంలో అనుమతిని తెలియచేసేది, ఇది మీకు అందరికీ తెలిసిందే. రావచ్చు, వెళ్ళొచ్చు, చేయొచ్చు, తినొచ్చు, వీటన్నిటికి మనం ఏం చేస్తున్నాం? అనుమతిని తెలియజేస్తున్నాం. ఇలా అనుమతిని తెలియచేసేటువంటి వాక్యాన్నే మనం ఏమంటామంటే అనుమత్యర్థక వాక్యము అంటారు. చాలా సులభమైనటువంటి వాక్యం ఇది. మీ పరీక్షలో ఇలాంటి వాక్యం ఏది ఇచ్చినా సరే వెంటనే గుర్తుపట్టచ్చు. ఇంకా తర్వాత వాక్యం మనం చూసినట్లయితే సంభావనార్థక వాక్యం. సంభావన అంటే ఊహ, అంటే భవిష్యత్తులో ఆ పని జరగచ్చు. ఉదాహరణకి అతనికి రేపు జరిగే పరీక్షలో మంచి మార్కులు రావచ్చు. చూడండి, ఇక్కడ వచ్చు, రావచ్చు, సంపాదించవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఊహిస్తున్నాం, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి మనం చెప్తున్నాం. నీకు మంచి మార్కులు రావచ్చు, అమరావతి రాజధానిగా ఉండొచ్చు. ఇలాగ అనేక భవిష్యత్తులో జరిగేటటువంటి వాక్యాలని మనం ఊహించి చెప్తాం ముందుగా. అలా ఊహించి చెప్పడానికి మనం ఏమంటామంటే సంభావనార్థక వాక్యము అంటాం. ఇంకా తర్వాత వాక్యం చూద్దాం, ప్రార్థనార్థక వాక్యము. ఈ ప్రార్థన అనే వాక్యంలోనే ఉంది. ప్రార్థన అంటే కోరడం, వేడుకోవడం, ప్రార్థించడం, విన్నవించడం, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. దీనికి వెంటనే గుర్తుపట్టడానికి వీలుగా మనం ఏం చేస్తాం? దయచేసి, కాస్త అనే రెండు మాటలు ఎక్కడ కనిపించాయి అనుకోండి. దయచేసి అనే మాట కనిపిస్తే చాలు, అది ప్రార్థనార్థకంలోకి వెళ్ళిపోతుంది. దయచేసి నా మాట విను, దయచేసి నా దగ్గరకు రాకు, దయచేసి నా పుస్తకాలు తీయకు, కాస్త ఈ మాట విను, ఇలాంటి పదాలతో కూడినటువంటి వాక్యాన్ని మనం ప్రార్థనార్థక వాక్యంగా పిలుస్తాం. ఇక తర్వాత ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యములోనే మనకి కనిపిస్తుంది ఆశ్చర్యము, సంతోషము, బాధ, సంతాపం, ఇలాంటి భావాలను వ్యక్తం చేస్తున్న వాక్యం మీకు కనిపించినట్లయితే
అది ఆశ్చర్యార్థక వాక్యంగా మనం చెప్పాలి. ఉదాహరణకి, ఆహా ఎంత బాగుంది, అరే నేను ఎప్పుడు చూడలేదే, ఇలాంటి అయ్యో అలా జరిగిందా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆశ్చర్యార్థకమైన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాన్ని మనం ఆశ్చర్యార్థక వాక్యంగా పిలుస్తాం. ఇంక తర్వాత ఆశీర్వాదక వాక్యం. ఆశీర్వాదం అంటే మీకు తెలుసు, ఆశీస్సును తెలియచేసేటువంటి వాక్యాన్నే ఆశీర్వాదక వాక్యంగా పిలుస్తాం. ఉదాహరణ, నీవు నిండు నూరేలు వర్ధిల్లుగాక, నీకు శుభము కలుగుగాక, భగవంతుని రక్షించుగాక అని ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇలా ఆశీర్వాదం తెలియచేసేటువంటి పదాలను మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదక వాక్యంగా పిలుస్తాం. ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతిదాన్ని కూడా కొంచెం కొంచెం తేడాలతో ఉన్నాయి. కాబట్టి ఆ తేడాల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని 1-2 సార్లు చదివినట్లయితే అది ఏ వాక్యంలోకి వెళ్తుందో అనేటువంటి విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత ఈ వీడియోని మీరు జాగ్రత్తగా వినండి, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూడండి, అవకాశం ఉంటే 2-3 సార్లు వినండి. నీ దగ్గర మొబైల్ లేకపోయినా నీ స్నేహితుడి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక్కొక్కసారి చూడండి. అవకాశం ఉన్నప్పుడు, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నప్పుడు, మొబైల్ తన దగ్గర ఉన్నప్పుడు, నీ దగ్గర లేనప్పుడు ఈ వీడియోని చూసి దీనిలో ఉన్న విషయాలు గ్రహించండి. ఎందుకు ఈ ఆన్లైన్ పాఠాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందో మీకు తెలుసు. పరీక్షలు చాలా మనకి దూరమైనవి. మీరు ఇంటి దగ్గర ఉండి పాఠాలు సరిగా చదవడానికి బోరు కొడుతుంటే కనీసం విన్నా కూడా పరీక్షలు బాగా రాయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆన్లైన్ పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిందే. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు ఈ పాఠాన్ని వినొచ్చు, దీనిలో ఉన్న విషయాన్ని గ్రహించవచ్చు. సరే, ఇంకొక దీనిలో భాగంగానే క్రియ గురించి చెప్పుకుందాం. ఈ క్రియ 2 విధాలుగా మనం చెప్తూ ఉంటాం, మీకు తెలిసిందే. సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపకం అంటే సమాప్తము అని అర్థం, అంటే పూర్తయింది అని అర్థం. వచ్చాడు, చేశాడు, ఉన్నాడు, తిన్నాడు, తీసుకెళ్ళాడు, నవ్వాడు, ఇవన్నీ పూర్తయినటువంటి క్రియలు. వీటినే సమాపక క్రియలు అంటాం. ఇది కాకుండా దీనికి వ్యతిరేకంగా ఉండేటువంటి క్రియ, పని పూర్తి కాకుండా ఉండే క్రియని అసమాపక క్రియ అంటాం. ఇందాక వచ్చాడు అంటే సమాపక క్రియ అయినప్పుడు, వచ్చాడనే పదాన్ని వచ్చి అంటే అసమాపకం అవుతుంది. ఏం చేద్దంటే వచ్చి తర్వాత ఏమైందో తెలియదు, చేసిన తర్వాత ఏమైందో తెలియదు. కాబట్టి వచ్చి, చేసి, తిని, ఉండి, తింటూ ఇలాంటి పదాలు ఏవైతే వచ్చాయో వాటిని మనం అసమాపక క్రియగా మనం పరిగణిస్తాము. సరే, మళ్ళీ ఈ అసమాపక క్రియల్ని కాలానుగుణంగా చెప్తూ ఉంటాం. భూతకాలిక అసమాపక క్రియ, వర్తమానకాలిక అసమాపక క్రియ, భవిష్యత్కాలిక అసమాపక క్రియ, ఈ 3 కాలాలకు సంబంధించి చెప్తూ ఉంటాం. భూతకాలికం అంటే జరిగిపోయిన కాలం. జరిగిపోయిన కాలములో ఉండేటువంటి అసమాపక క్రియని త్వార్థము అంటారు. త్వార్థం అంటే భూతకాలిక అసమాపక క్రియ. ఒక ఉదాహరణ చూద్దాం. రాముడు పాఠశాలకు వచ్చి పాఠం విన్నాడు. వచ్చి పాఠం విన్నాడు, 2 భూతకాలమే. ఇందులో ఒకటి విన్నాడు అంటే సమాపక క్రియ, వచ్చి అంటే అది అసమాపక క్రియ. 2 భూతకాలంలో జరిగినాయి. ఇలా భూతకాలంలో వచ్చేటువంటి అసమాపక క్రియని
త్వార్థము అంటారు. ఇంక రెండోది శత్రర్థకం. శత్రర్థకం అంటే వర్తమానకాలిక అసమపక్రియ. వర్తమానకాలిక అసమపక్రియ అంటే రాముడు బడికి వస్తూ స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. వస్తూ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది. వస్తూ ఇంకేదో చేస్తున్నాడు వాడు. వస్తూ అనేది మనం ఇక్కడ పని పూర్తవలేదు. ఇక్కడ అసమపక్రియ. ఇది ఏ కాలంలో అసమపక్రియ? వర్తమాన కాలంలో అసమపక్రియ. కాబట్టి వర్తమాన కాల అసమపక్రియ మనం ఏం పిలుస్తామంటే శత్రర్థకము అంటాం. ఇంకా 3 చూద్దాం. అంటే భూతకాలం అయిపోయింది, భూతకాలం అసమపక్రియ అయిపోయింది, అసమపక్రియని మనం త్వార్థం అంటున్నాం, వర్తమాన కాలిక అసమపక్రియని శత్రర్థకం అంటున్నాం. ఇంకా భవిష్యత్ కాలిక అసమపక్రియ ఉంది కదా, ఈ భవిష్యత్ కాల అసమపక్రియని ఏమంటారంటే ఛేదార్థకము అంటారు. దీనిలో తే ఇతే అనే ప్రత్యయాలు వస్తాయి. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి. అంటే తే అనేటువంటి ప్రత్యయం మనం ఇందులో వచ్చినప్పుడు అది భవిష్యత్తుని తెలియచేస్తూ ఉంటుంది. పడితే, ఉంటే, కింటే, చేస్తే ఇవన్నీ భవిష్యత్ కాలం తెలియజేస్తున్నాయి. ఇలా భవిష్యత్ కాలం తెలియజేసేటువంటి అసమపక్రియని ఏమంటారంటే ఛేదార్థకం అంటారు. మనం ఇంకోసారి చెప్తున్నాను. భూతకాలములో ఉండే అసమపక్రియని త్వార్థము అంటారు. వర్తమాన కాలములో ఉండే అసమపక్రియని శత్రర్థకం అంటారు. భవిష్యత్ కాలములో ఉండే అసమపక్రియని ఛేదార్థకం అంటారు. కాబట్టి ఈ మూడింటిని జాగ్రత్తగా ఆ చిన్న చిన్న తేడాను గమనించి మీరు వాటికి సంబంధించినటువంటి వాక్యాలు అయినా ఇస్తే వాటికి సంబంధించినటువంటి విధానం ఎక్కడుందో చూసుకొని జవాబులు రాయాలి. కాబట్టి ఇవన్నీ మీరు విన్నవే, చదివినవే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసం, మీకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఈ వీడియోని తప్పకుండా చూడండి. మళ్ళా రేపు వచ్చేటువంటి మరొక అంశంతో కలుస్తాను. అంతవరకు స్వస్తి.